రైట్. వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒక సర్వే చెబుతోంది తెలుగు నేల మీద అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ 100 ఏళ్ల నాటి కరువు పరిస్థితులు మళ్ళీ చూస్తున్నాం. ఇంత దారుణమైన కరువు ఎప్పుడు చూడలేదు, ఇంత దారుణమైన డ్రై స్పెల్ని ఎప్పుడు చూడలేదు. వర్షపాతం లేకుండా కనిష్ట స్థాయికి 100 ఏళ్ల నాటి కనిష్ట స్థాయికి పడిపోయిన పరిస్థితి మళ్ళీ ఒకసారి దాపురించింది. ఈ దుర్భిక్షం నుంచి ప్రజలు ఎలా బయటపడతారు, తెలుగు నేల ఎలా బయటపడుతుంది, తాగునీటి కూడా దొరక్క కటకటలాడిపోతామేమో. ఇప్పటికే పశువులు చనిపోతున్నాయి, పశువులు కాపాడుకోలేక పశువుల్ని కబేళలకు తరలించి రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. పంటలు ఆల్రెడీ పోయినాయి. ఇప్పటికే 2 సీజన్లు వరుసగా పంటలు పోయిన పరిస్థితుల్లో ఎలా బతికి పడుతుంది ఈ తెలుగు నేల, ఎలా బతికి బట్టగడుతుంది అని అందరూ ఆందోళన చెందుతున్న తరుణంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో తాగునీటిని రైళ్లలో తరలిస్తున్న దృశ్యాలు ఒకసారి చూస్తే భయం కలుగుతోంది. ఈ భయం మనకి రావద్దు మా దేవుడా అని ప్రజలు మొక్కుకుంటున్న తరుణంలో మన దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యూలు కట్టి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న పరిస్థితి తాగునీటి కోసం. ఆడపిల్లలైతే స్కూళ్ళు మానేసి మరీ నీళ్ల సేకరణలో పడిపోయారు. గడిచిన దాదాపు 45 రోజులుగా ఇప్పటికే ఎక్కడెక్కడ నీరుందో వెతుక్కుంటూ నీటి సేకరణలోనే ఆడపిల్లలు స్కూల్ మానేసి తిరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మహిళలు నీటి సేకరణలోనే నిమగ్నమైపోయారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లాతూరులో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, రైళ్లలో నీటిని తరలించిన దృష్టాంతాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఇక మీదట ఎలా ఉండబోతోంది, దీంట్లో ప్రకృతి విలయం ఎంత, మానవ ప్రేరిత విలయం ఎంత అనేది చాలా కీలకమైన పాయింట్. దీని మీద ఇవాళ ఈ డిబేట్లో నంద్యాల నరసింహారెడ్డి గారు సిపిఎం నాయకులు, వారు దీని మీద తాగునీటి సాగునీటి అంశాల మీద ఎప్పుడు కీలకమైన పరిశోధనలు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలాగే రామచంద్రయ్య గారు సోషల్ సైంటిస్ట్, అలాగే జీవానంద రెడ్డి గారు ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్తగా మనకి బాగా సుపరిచితులు. ఇటువంటి విషయాల్లో బాగా అవగాహన ఉన్న ఈ ముగ్గురితో పాటు మరి కాసేపట్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జీవానంద రెడ్డి గారు, లాతూరుకి తాగునీటి రైలు వెళ్ళింది 5 లక్షల లీటర్లు తీసుకుని. రేపో మాపో ఇంకో 50 లక్షల లీటర్లు వెళ్తుంది. ఆ వెళుతుంటే దారి మధ్యలో ఉన్న గ్రామాల వాళ్ళందరూ రైలుని ఆపడం, మా ఊరు నుంచి వెళ్తూ మా ఊర్లో ఇవ్వకుండా ఎట్లా వెళ్తావు నువ్వు అని వాళ్ళని డిమాండ్ చేయడం, గొడవ పెట్టుకోవడం. దరిమిలా ఆ రైలు కాస్త 6 గంటల లేట్గా అక్కడ చేరుకుంది వెళ్ళాల్సిన ప్లేస్కి. సో ఇంత భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్. ముందు అది మాట్లాడుకుంటే తర్వాత మన దగ్గర పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వర్షపాతం మనకు 1871 నుంచి డేటా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి రాష్ట్రానికి ఉంది. మన మెటరాలజికల్ సబ్ డివిజన్ అంటాం, దాని ప్రకారం ఉన్నాయి డేటా. అవన్నీ చూసినప్పుడు ఒక వలయంలాగా ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే మన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు ఇంకొక రకంగా ఉంటుంది. అందుకే తెలుగు నేల అంటున్నాం మనం. అది ఇంకొక రకంగా ఉంటుంది. అది వరదలు అనేది కరువులు అనేవి ఒక వలయంలాగా వచ్చినప్పుడు అంటే కాన్స్టెంట్గా ప్రతి సంవత్సరం ఒకటేలాగా ఉండదు వర్షపాతం. సో దానికి అనుగుణంగా మనం కొన్ని పనులు చేయాలి. సైంటిస్టులు చెప్తారు, వాళ్ళకి చెప్పిన ప్రకారం మనం చేయాలి. అది ఇప్పుడు మీరు లాతూర్ అంటున్నారు చూడండి, అక్కడ ఏమైందంటే వాటర్ను ఎక్కడ దేనికైతే వాడుకోకూడదో ఇలాంటి కరువు పరిస్థితులలో అవి వాడుతున్నారు. కొన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి చెప్పారు, నీటి కటకటాలు ఎక్కువైతే తాగునీటికి వీటిని ఆపు చేయండి, నీకు ఒక పంట పోయినంత మాత్రం మీరేం ఇది కాదు, తాగడానికి పశువులకు కానీ మనుషులకు కానీ లేకపోతే చాలా పరిస్థితి విషమిస్తుంది. ఇన్ని చెప్పారు. చెప్తే వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళను ఒక ఏదోలాగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు అదే కనపడుతుంది. అక్కడ ఏమవుతుందంటే పవర్ ప్లాంట్లకు వాటర్ వాడి సముద్రంలోకి వదిలేస్తారు. ఈ ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడ షుగర్ కేన్ వేస్తారు. అది మ్యాక్సిమం ప్రాఫిట్ కాబట్టి ఈ షుగర్ కేన్ వేస్తారు. అది యాక్చువల్గా అది డ్రైలాండ్ క్రాప్ జోన్. అలాంటి ఏరియాలో షుగర్ కేన్ వేసేసి వాటర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, తాగునీటికి అవసరాలకు, ఇండస్ట్రీలకు, తర్వాత అగ్రికల్చర్కు. అవి చేసుకోకుండా మనం ఏం చేసినా అంటే మన దాన్ని ప్రకృతి వైపరీత్యం అని దాని మీద నెట్టేస్తాం. అది ఉంది, అది న్యాచురల్. ఆ న్యాచురల్లో మీరు ఏం చేయలేరు. దానికి అనుగుణంగా అడాప్టివ్ మెజర్స్ చేసుకోవాలి. అది చేసుకోకుంటే కష్టం. నరసింహారెడ్డి గారు, ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? లాతూరనే కాదు, ఇంకా రేపు వారం 10 రోజుల్లో మనం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తాం. ఇప్పటికే కళ్ళ ముందు కనబడుతుంది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం కరువు ఉంది, ఈ సంవత్సరం కరువు వరుసగా వచ్చింది. 2 కరువులు ఉన్నాయి. తెలంగాణకు గత సంవత్సరం, ఈ సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితి. మీరు చెప్పినట్టు 100 సంవత్సరాలు అయితే కరువు పరిస్థితి ఎప్పుడు లేదు.
చాలా మంది చెప్తుంది అంటే 72 తర్వాత ఇప్పుడు ఇంత కరువు ఉన్నది, 72 తర్వాత ఈ కరువు మేము చూడలేదంటున్నాం. ఇప్పటికే నాకు కూడా 60 సంవత్సరాలు, ఎక్కడ కూడా ఏ జంతువు కూడా మంచినీళ్ళ కోసం గ్రామాలకు వచ్చిన చరిత్ర లేదు. ఇక్కడ జింకలు వచ్చి, అడవి జంతువులు జింకలు వచ్చి నిన్న ఒకటి చనిపోయేది, పులి వచ్చి చనిపోయేది, కోతులు ఆల్రెడీ ప్రజలతో నివాసమే చేస్తున్న పరిస్థితి. ఇక నెమళ్ళు ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలు హైదరాబాద్ రావడం మిగిలింది, అది కూడా వస్తాయి. ఇది పరిస్థితి. నిన్నగాక మన నల్లగొండలో చండూరు మండలంలో గుండ్రపల్లి అనే విలేజ్లో నీళ్లు లేవు, త్రాగటానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేక శవం చనిపోతే నల్లగొండలో శవదహనం చేశారు. ఊరులంతా దినాలకు నల్గొండ పోవాల్సిన పరిస్థితి. ఏమిటంటే మా ఊళ్ళో నీళ్ళు లేకపోవడం వల్ల శవదహనం జరిగిందని పక్క గ్రామానికి పోవాల్సి వస్తుంది. 5-6 కిలోమీటర్లు సాధ్యం కాదని చెప్పి డిసైడ్ చేసుకొని నల్లగొండలో అంతర్క్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా చూస్తే గత సంవత్సరం ఈ సంవత్సరం కరువు ఉంది. యాంటిసిపేట్ చేశారు వాతావరణ నిపుణులు, ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ ఉంటుందని చెప్తే ప్రభుత్వం ఎన్నడూ కూడా ఈ నివారణ చర్యలు తీసుకోవడంలో, జాగ్రత్తలు తీసుకోవడంలో, నీటిని కాపాడటంలో, నీటి నిల్వ చేయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు వచ్చినాయి. అయితే ప్రకృతి ఇబ్బందులు కొన్ని ఉంటే ప్రభుత్వ వల్ల కూడా వచ్చే ఇబ్బందులు కరెక్ట్ మేనేజ్మెంట్ చేస్తే కొన్ని రక్షించే అవకాశం. జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ నీటి వనరులు తక్కువతోటి ఎక్కువ సేద్యం చేసుకోవచ్చు, నీటి వనరులు ఏ రకంగా కాపాడుకోవాలి, ఈ పరిస్థితి ఎక్కడ లేదు. అది ప్రజల్లో లేదు, ప్రభుత్వంలో లేదు, ఎవరి దగ్గర లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వాలు మేమేం చేస్తాం, ప్రకృతి మీద నింద చేసి తప్పించుకోవాలని చూడటం అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి కరువుని ఇప్పుడున్న శాస్త్ర ప్రకారం, సాంకేతిక ప్రకారం ప్రభుత్వాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ గత మొత్తం సంవత్సరం పొడుగుతో ప్రజలు ఆందోళన చేశారు. అయ్యా కరువు ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రిపోర్ట్ పంపుతాను కూడా సిద్ధపడలేదు కేంద్ర ప్రభుత్వానికి. ఈ సంవత్సరం కరువు జూన్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు అయిపోతే సెప్టెంబర్ 30 వరకు చూసి నేను ఢిల్లీకి రాస్తానని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. 30 అని చెప్పి నవంబర్ దాకా రిపోర్ట్ చేయలేదు ఢిల్లీకి. చేసిన అంటే మీరు అన్నది వాస్తవమే, కానీ రిపోర్ట్ ఇన్ టైంలో చేసినా కూడా ఏం చేస్తుంది కేంద్రం? డబ్బులు ఇస్తుంది. అదే నేను 100 కోట్లు 200 కోట్లు డబ్బులు దాంట్లో నీళ్ళు ఇవ్వదుగా, వర్షం ఇవ్వదు కదా, వనరులు ఉన్నాయి. నేను దాంట్లో వస్తున్నా. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఇప్పుడు ఉదాహరణ నల్గొండ జిల్లా తీసుకుందాం. నల్గొండ జిల్లాలో డ్రై అయిన బోర్లు మిగిలిన బోర్లు ఏవైతున్నాయో అవి రైతుల దగ్గర కొనుగోలు చేసి వ్యవసాయం ఆపి ప్రజల అవసరాలు, పక్షుల అవసరాలు, జంతువుల అవసరాలు తీర్చడానికి దానికి కేంద్రం అవసరం రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఆలోచన. అసలు కేంద్ర ప్రభుత్వం పంపడానికే సిగ్గుపడుతున్నారు. మేము మాది అభివృద్ధి రాష్ట్రం, కరువు అని చెప్పడానికి మేము సిద్ధంగా లేవని చెప్పే పరిస్థితి. రామచంద్రయ్య గారు, ఎట్లా కరువు నుంచి చాలా భయంకరమైన పరిస్థితి ఇది. వారు అన్నట్టు దేశవ్యాప్తంగా ఉంది. ప్రధానంగా మనకి ఈ బెల్ట్, మనకి నిజాం పాలిత ప్రాంతంలోనూ పక్కనున్న సర్కారు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అలాగే అంటాం కదా. సో ఈ ప్రాంతానికే వచ్చింది ముప్పు, ఎందుకో తెలియదు, చాలా ఎక్కువగా ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇంత దారుణంగా అంటే మరి నేనైతే ఎప్పుడు వినలేదు రైళ్లలో నీళ్లు తీసుకొస్తున్నారు అని. మేము స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు చెన్నైకి విజయవాడ నుంచి రైల్లో వెళ్ళినట్టు ఒకసారి చదివినాం. ఓకే, విజయవాడ నుంచి చెన్నై రామారావు ఉన్నప్పుడు కూడా బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే అదేదో కాలువ తవ్వారు కదా తెలుగు గంగా, బహుశా చెన్నై కోసం. కరువు అనేది సడన్గా రాదండి, ముందు చెప్తుంది, సఫిషియెంట్ వార్నింగ్ ఇస్తుంది మనకు. ఈ బెల్ట్ అంతా కూడా సెప్టెంబర్ ఆఖరికి వర్షాలు పడకపోతే ఇంకా వచ్చే సంవత్సరం కరువు సంవత్సరం కిందనే లెక్క. ఆ సంవత్సరంతో కొంత కరువుతో పాటు వచ్చే సంవత్సరం తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక జరుగుతుంది. ఇప్పుడు రాయలసీమలో కూడా మనం చెన్నై మునిగినప్పుడు కడప, చిత్తూరు జిల్లాలో వర్షం పడింది, కానీ లేకపోతే కడప, చిత్తూరు జిల్లాలు గత 4 సంవత్సరాలుగా చాలా తీవ్రమైనటువంటి కరువుకి గురైనాయి. మొన్న ఆ వర్షం పడకపోయింటే అసలు ఒక కెలామిటీ వాళ్ళకి. కరెక్ట్. ఇప్పుడు కూడా ఉంది సార్, శ్రీకాకుళంలో తెలంగాణ కంటే ఎక్కువ కనపడుతుంది అక్కడ కూడా. కడప చిత్తూరు బెల్ట్ లో చిత్తూరులో 1000 అడుగులకు వెళ్ళినాయి. కడప జిల్లాలో కూడా చాలా చోట్ల 1000 అడుగులకు వెళ్ళినాయి. చాలా అదృష్టవంతులు మొన్న వర్షంలో బతికిపోయినారు టెంపరీగా ఒక 2 years. ఇప్పుడు ఏంటంటే ఈ సెప్టెంబర్కి తక్కువ వర్షం పడింది అంటే వచ్చే జూన్, జూలై వరకు ఇంకా వర్షం ఉండదు అన్నప్పుడు నీటిని మేనేజ్ చేసుకోవాలి. సో ఇది బేసికల్ ఏమవుతుందంటే నీటిని ఒక రాజకీయ అంశంగా చూడగలగాలి. రాజకీయ అంశం అంటే ఎట్లా ఒకరినొకరు తిట్టుకోవడంలో కాదు, పవర్. షుగర్ కేన్ ఫార్మర్ని నువ్వు షుగర్ పండించొద్దు అని చెప్పగలిగే ధైర్యం ఆ రాజకీయ వ్యవస్థకు ఉండాలి. రైతుని కంట్రోల్ చేయాలి అంతే. నువ్వు ప్యూనిటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఈ బెల్ట్ అంతా షుగర్ కేన్ వేయడానికి లేదు,
ముందు పశువులు మనుషులు తాగడానికి నీళ్లు మిగిలిన తర్వాతనే వేరే పంటలు ఉంటే వేసుకోండి. దానికి కావాల్సినటువంటి రాజకీయ సంకల్పం కావాలి, చేసుకునే ధైర్యం కావాలి, రాజకీయంగా మిగిలిన వాళ్ళు కూడా కలుపుకునేటువంటి సాహసం కూడా చేయాలి. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయంటే మరి ఏం చేయమంటారు? ఇది పరిస్థితి. ఏంటంటే ప్రికాషన్ తీసుకుంటున్నాం. ఒక 8 months ఇది భరించకపోతే సరే, ఉన్న పంటలు ఎండిపోతూ దశలో ఉన్న, లేకపోతే రైతుకి ఏ ఆదాయం లేదు అనుకుంటే ఏ విధంగా ఎకరాకింత అని కొంత నష్టపరిహారం చెల్లించగలంటే ఇది అసలు సమస్యే కాదు. ఈరోజు డబ్బు సమస్య కాదు ప్రభుత్వాల చేతుల్లో. ఆ విధమైన చర్యలు ఎకరాకు 10,000 ఇచ్చి మీరు ఏ పని చేయదు, కూర్చోండి ఇంటి దగ్గర. పశువుల్ని మనుషులు కాపాడుకోండి, పిల్లల్ని బడికి పంపుకోండి, మిగిలిన తర్వాత చూద్దాం వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో. ఇది సింపుల్ అండి. మనకి ఇంత ఆదాయం వస్తుంది, నెల మంత్లీ శాలరీ మీకు నాకు ఇంత అని తెలుసు. 4 నెలల తర్వాత ఒక 6 నెలలు మనకు శాలరీ రాదు అని తెలుసు, ముందే తెలుసు. మరి మనం ఖర్చును ప్లాన్ చేసుకోమా? డెఫినెట్గా బడ్జెట్ ప్లాన్ ఉంటుంది. బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం, ఎక్కడో చోట కొంత తగ్గించుకుంటాం. అంటే అప్పు ఇచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు తగ్గించుకుంటాం. ఆ మేరకు ఆ క్రిటికల్ టయాన్ని, ఆ దశని అధిగమిస్తాం. కాబట్టి ఇది ప్రధానంగా రాజకీయ వైఫల్యం. రాజకీయ పార్టీలకు ఈరోజు ఒక ఫైర్ ఫైటింగ్ యాటిట్యూడ్ తప్ప, ఏదో ఒక ప్రళయం జరిగితే ఆ టయానికి మేము ఇది చేస్తున్నాం అని చెప్పుకోవడానికి చేసే కొన్ని కంటి తుడుపు చర్యలు, లేకపోతే ఇంకా ప్రజలు తిరగబడతారంటే ఇట్లాంటివి ట్యాంకర్స్తో ఇట్లాంటివి తప్ప రాజకీయంగా చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఇది ఒక ప్రధానమైన దౌర్భాగ్యం. పద్మనాభరెడ్డి గారు, మనం చాలా కాలంగా ఒక మాట వింటున్నాం, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరుగుతాయి, నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య కొట్టుకుంటారు, యుద్ధాలే జరుగుతాయని విన్నాం. ఇక అదే మిగిలినట్టుంది. నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటా. ఎందుకంటే రైళ్లలో నీళ్ళని తరలిస్తున్నారు కొన్ని ప్రాంతాలకి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇక ఆ తర్వాత జరగబోయేది ఏంటి? ఆల్రెడీ రైలుని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుందంటే ఇక ఏదైనా ఊహించుకోవచ్చు మనం. సో ఇలాంటి సిచ్యువేషన్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు దీనికి ఎవరు కారకులు? మిస్మేనేజ్మెంటా, వారు అన్నట్టు ప్రికాషనరీ మెజర్స్ లేకపోవడమా, ప్రిడిక్ట్ చేయలేకపోవడమా, లేకపోతే నేచురల్ కెలామిటీ వల్లనే వచ్చింది అనుకోవాలా? కరువు వచ్చినప్పుడు ఆహార కొరత ఉంటుంది మెయిన్గా. అవును. కానీ గత 2 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో కరువుతోని ఆహార కొరతతో పాటు పశుగ్రాసం కొరత, వాటర్ కొరత, తాగునీటి కొరత ఎక్కువైంది. అవును. ఇప్పుడు ఎప్పుడైతే జూలైలో మాన్సూన్ ఫెయిల్ అయినాయో, జూలైలోనే మనకు ఇండికేషన్ వచ్చింది, సెప్టెంబర్ వరకు క్లారిటీ వచ్చేసింది ఏంటంటే ఈ సంవత్సరం కరువు ఉన్నది. కరువును ఎలా ఎదుర్కోవాలనే దానికి చక్కటి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. దాన్ని డ్రాట్ మిటిగేషన్ ప్లాన్స్ అని, అవి ఏవి ఇది పట్టలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మనము తప్పు పట్టడంలో కూడా కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఈ సంవత్సరం ఇచ్చినంత కరువుకు 800 పైచీలకు డబ్బు ఇచ్చినారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలకని 900 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మేము చీఫ్ సెక్రటరీకి రాసినాం, అయ్యా అక్కడ స్నాన ఘట్టాలు కాదు కావాల్సింది, మంచినీళ్ళు కావాలి, ఈ పుష్కరాల పని ఆపండి, మళ్ళీ ఎప్పుడన్నా చేసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కృష్ణానది ఎక్కువ పారేది మహబూబ్ నగర్. ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఘాట్లు, ఇంకా ఇంత ఖర్చు పెట్టకుండా ప్రతి ఊర్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ చేయమని. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 50% గ్రామాల్లో ఏబుల్ బాడీడ్ వెళ్ళిపోయినారు. చూస్తూ ఉన్నారు, ఆ పత్రికలలో వస్తూ ఉంది, టీవీ ఛానల్స్. ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం, మీకు కరువు డబ్బులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టి ఏ వ్యక్తి కూడా గ్రామం నుంచి పోవద్దు, మీకు అక్కడనే ఉపాధి కల్పిస్తాం, రోడ్ వేసుకోండి, కుంట దవ్వుకోండి, లేదా మిషన్ కాకతీయ పనులు ఉన్నాయి, ఏమీ లేకుంటే ప్రపంచంలో ఇట్లా జరిగినప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అమెరికాలో ఏం చెప్తున్నారంటే ఒకనాడు గోతి తవ్వండి, రెండో నాడు గోతి పూడ్చండి. దాంతో ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ వాడికి ఏదైనా చేయండి, ఒక 250 300. ఇప్పుడు లాతూర్లో భయంకరమైన కరువు ఉన్నది, అక్కడ 40-50% రెయిన్ఫాల్, మనకు 60-75% కూడా వచ్చింది. ఇప్పుడు ఆదిలాబాద్లో కానీ ఖమ్మంలో కానీ అంత సీరియస్ లేదు. ఇప్పుడు ఇది వచ్చి ఆదిలాబాద్ ఒకటే కొంచెం బెటర్గా ఉంది వాటర్ రెయిన్ఫాల్, ఖమ్మం కూడా కొంచెం ఆ మాదిరి. సో ఇప్పుడు మనం పశువుల గురించి ఏం ఆలోచించినాం? లాతూర్లో చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది. వాళ్ళు ఏం చేసినారంటే క్యాటిల్ క్యాంప్స్ అని పెట్టినారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు ఈ క్యాటిల్ ఫీడ్ అక్కడ పెట్టినారు. గవర్నమెంట్ ప్రతి పశువుకు 70 రూపాయలు ఇచ్చింది, మీరు కొనుక్కోండి అని చెప్పేసి అనమాట. అంటే పశువులను కూడా వాళ్ళు కాపాడగలిగినారు. అలాగే ఇప్పుడు రైళ్లతో వాటర్ ఇస్తున్నారు. మాకు నీళ్లు లేకుంటే క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టమని వాళ్ళు ఆ గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఇక్కడ మనం ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నాం. ఇప్పుడు కరువు గురించి ఇది కొత్త కాదు, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు కరువు వస్తుంది. వచ్చిన దానికి మనం ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. పాలసీ ఏమున్నది?
ఇప్పుడు వాటర్ పాలసీ కంటే అగ్రికల్చర్ పాలసీ ఇంపార్టెంట్. రామచంద్ర గారు చాలా చక్కగా చెప్పినారు. మెదక్ డివిజన్, మెదక్ డిస్టిక్ ఉంది, ఆల్మోస్ట్ బొటాబొటిగా కరువు ప్రాంతమే. అక్కడ నిజామాబాద్కి వెళ్ళి తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టి 9 నెలలు కావాలా నీరు షుగర్ కేన్ పండించాలంటే, ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా తీసేసేసి అక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా ఇదైపోయింది. షుగర్ అవసరమా మనకు? దాని బదులుగా ఫస్ట్ క్రాప్ రెయిన్ ఫెడ్ వేసుకోండి, సెకండ్ క్రాప్ ఏదైనా కావాలనుకుంటే కొద్దిగా బోర్లు వాడుకోండి. ఇప్పుడు ఇవాళ మహబూబ్ నగర్లో రెండో పంట కూడా ప్యాడీ వాడుతున్నారు. తాగడానికి నీళ్ళు ఒక దిక్కు, రెండో పంట ప్యాడీ అవసరం ఏమున్నది అంటే అగ్రికల్చర్ లోపల ఏంటంటే మనకు సాధారణంగా ముఖ్యంగా ఇండియాలోనే మొత్తం ఆ దరిద్రం ఎందుకు వచ్చిందో, వ్యవసాయం అనగానే ఇరిగేషన్ అనగానే చెరుకు లేకుంటే వరి. మరి మిగిలిన సంగతి ఏంది? ఒక సామాన్య మానవుడు ఒక 30 రూపాయలకో 40 రూపాయలకో కిలో బియ్యం కొంటే 100-150 రూపాయలు పెట్టి పప్పులు కొంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా డ్రై ఫార్మింగ్ అంటే వర్షాధారం లేదా ఆరుతడి పంటలు అంటారు. అట్లాగే నూనె దినుసులు కూడా ఈ మాదిరిగా నీరును తక్కువ వాడేటటువంటి పంటలు ఇట్లా ఇది చేసుకున్నట్టయితే మనకి ఈ కరువును తట్టుకోగలుగుతాం. ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అన్నది డ్రింకింగ్కు వాడాలా, తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప దాన్ని వ్యవసాయానికి వాడకూడదు. ఆ విధంగా అగ్రికల్చర్ పాలసీని మనం చేసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 3 years యావరేజ్ కంటే ఎక్కువ పడితే కానీ ఈ యొక్క మనం చేసిన రావు అని, అంటే చాలా డ్యామేజ్ చేసినాం. ఇంకా అదే విధంగా చేస్తున్నాం. ఒక దిక్కు అగ్రికల్చర్ పాలసీ కావాలంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే అక్కడ నీళ్ళు ఉంటేనా మీరు ప్రాజెక్టులు కడతారు, వీఆర్ హ్యాపీ. బట్ అక్కడ నీళ్లు లేనిది ఏం చేస్తారు? నీళ్ళు వచ్చినా కానీ ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాగే ఒక 1-2 years కర్వ్ వచ్చినట్టయితే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోలేకపోతున్నారు. మంచినీళ్ళకి ఇప్పుడు ఇవాళ గ్రామాల్లో కిలోమీటర్స్ దూరం పోతున్నారు అంటే అది ప్రభుత్వానికి యొక్క కిలోమీటర్ కాదు సార్, 3 కిలోమీటర్లు దూరం పోతా ఉన్నారు. అవును, భయంకరంగా ఉంది సిచ్యువేషన్. గ్రౌండ్ వాటర్స్ చాలా దారుణంగా పడిపోయాయి. జీవనానంద రెడ్డి గారు ఎందుకు ఇంత దారుణంగా పడిపోయాయంటే వారు అన్నట్టు నిజమే, లాస్ట్ ఇయర్ డ్రై స్పెల్ ఉంది, మళ్ళీ ఈ ఇయర్ డ్రై స్పెల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ ఉన్నదాన్ని కూడా తోడేసుకుంటున్నాం మనం. వాల్టా చట్టం ఉంది, వాల్టా చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయరు, వాల్టా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అనవసరమైన క్రాప్స్ ఎందుకు వేస్తున్నారు, రైతులు వేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని మనం ఏదో తప్పు పట్టాలని ఒక ఇంటెన్స్ కాదు, కానీ ఉన్నదాన్ని మనం మిస్మేనేజ్మెంట్ చేసుకున్నామా? ఇవాళ రైతుల పరిస్థితి ఏంటి, తాగునీటి పరిస్థితి ఏంటి, పశువుల పరిస్థితి ఏంటి? అన్నట్టు అడవి జంతువులు ఊళ్ళలోకి వచ్చేసిన నీటి కోసం, పక్షులు చచ్చిపోతున్న నీరు లేక మీరు చూస్తే కాకులు ఇటువంటివి చచ్చిపోతూ కనపడుతున్నాయి రోడ్ల మీద. సో గ్రౌండ్ వాటర్ కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి ఇంకొక 2 నెలల తర్వాత? యాక్చువల్గా 2 విషయాలు చెప్తాను. ఒకటి, లాంగ్ టర్మ్లో ఆంధ్రప్రదేశ్కు 2001 నుంచి 66 సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు డ్రౌట్స్ 2001 నుంచి. అది 1935కు ముందు ఉన్నది. అదే పీరియడ్ ఇప్పుడు 2001 నుంచి రిపీట్ అవుతుంది, 66 సంవత్సరాలు. ఆల్ ఇండియా లెవెల్లో 2017 నుంచి 30 సంవత్సరాలు డ్రై సైకిల్ వస్తుంది. అంటే ఎక్కువ సంవత్సరాలు డ్రాఫ్ట్స్ వస్తాయి. అందుకనే మేము ఏం చెప్పామంటే మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు నెహ్రూ గారు ఆ దృష్టితోనే తీసుకొచ్చారు. తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే వాటర్ షెడ్స్ అన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి వాటర్ షెడ్స్ అన్నారు. తర్వాత మనము హైదరాబాద్ చూసుకోండి ఎగ్జాంపుల్, మన చెరువులను ప్రొటెక్ట్ చేయకుండా ఇంకుడు గుంతలు అంటాం. మనకు ఆ చెరువులు ఉండింటే ఈ గ్రౌండ్ వాటర్ దెబ్బతినేదా హైదరాబాద్లో? మనకు ఇంత వాటర్ నియర్లీ 2000 మిలియన్ లీటర్స్ పర్ డే వేస్ట్ వాటర్ వస్తుంది. దాన్ని ట్రీట్ చేసుకుంటే ఆ ట్రీట్ చేసిన వాటర్ని ఈ చెరువులలో పోసుకుంటే మనకు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే లేదు. కానీ మనం ఏమంటాం, ఇంకుడు గుంతలు తవ్వుకోమంటున్నామే కానీ చెరువులను ప్రొటెక్ట్ చేయటం వల్ల రియల్ ఎస్టేట్కు అప్పచెప్తున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలన్నా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అయినా ఏమైనా ప్రొటెక్ట్ చేసిందా? లేదు. హిమాయత్ ఉస్మాన్ సాగర్ చూడండి, ఎక్కడున్నాయి సార్ హిమాయత్ సాగర్లు, ఎక్కడున్నాయి గండిపేటలు, ఎక్కడున్నాయి? డ్రై అయిపోయినాయి. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మొన్న ఆయన అన్నట్టుగా గోదావరి వాటర్స్ రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది. మంజీరా ఎండిపోయింది, కృష్ణా బేసిన్ నుంచి నీళ్లు లేవు, కృష్ణ బేసిన్ నుంచి నీళ్లు లేవు. హైదరాబాద్ పరిస్థితి చాలా భయంగా ఊహించుకుంటే భయం వేసే ఏమంటారంటే అక్కడ వర్షాలు లేవు అందాని అంటారు. చూడండి మీకు గ్రౌండ్ వాటర్ ఎట్లా డ్రై అయిపోతుంది, వాటర్ ఫ్లోస్ ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెయిన్ఫాల్ చేంజ్ లేదు, కానీ ఇది ఉంది 50% పడిపోయింది. అవి వైలేషన్స్. గవర్నమెంట్కి చెప్తూనే ఉన్నాం, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న చూశారు కదా ఒక ఫంక్షన్కు అక్కడ ఒక వైలేటర్ రిసార్ట్లో పోయి ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు.
ప్రగతి అతని రిసార్ట్స్. పేరు మేము కేసులో పెట్టాము, తర్వాత గవర్నమెంటే కోర్టుకు సబ్మిట్ చేసింది. అంటే మీరు ఇండైరెక్ట్గా వైలేటర్స్ను సపోర్ట్ చేసినప్పుడు ఆ చెరువులో నీళ్ళు ఎందుకు ఉంటాయి? అంటే వాళ్ళకు తెలియక కాదు, మేము చెప్తూనే ఉన్నాం, భూగర్భ జలాలు ఇట్లా పెరగాలంటే ఈ చెరువులు చేయండి, ఇవి ఇట్లా చేయండి అని చెప్తూనే ఉన్నాం. ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో వైలేటర్స్ తీసేయమని చెప్తున్నాం. కోర్టు చెప్పింది, చీఫ్ సెక్రటరీ కోర్టుకు సబ్మిట్ చేశాడు, 90% ఏరియాను వ్యవసాయం కింద పెడతాము అని. కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? 2000 కోట్లు లంచం నరసింహారెడ్డి గారు, కృష్ణా నదికి సంబంధించి ఒక సర్వే చూస్తే మనం, సర్వే కాదు వాస్తవం, 100 years డ్రౌట్ అనే, మళ్ళీ 100 years డ్రౌట్ చూస్తున్నాం అనడానికి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి కృష్ణా నదిలో ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్న కేటాయింపులు 811 టీఎంసీలు వినియోగించుకోవడానికి. ఎందుకంటే డ్రౌట్ ఉంది కాబట్టి వినియోగించుకోవడానికి 100 టీఎంసీలు పర్మిట్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు అక్కడ వినియోగానికి ఉన్న నీరు 40 టీఎంసీలు, ఓన్లీ 40 టీఎంసీ. యా అదే కిందిది, పైదేమో రెయిన్ఫాల్, ఓన్లీ 40 టీఎంసీ. ఎక్కడ 811 టీఎంసీలు, ఎక్కడ 40 టీఎంసీలు? ఈ రెండు రాష్ట్రాల ప్రజలు, కృష్ణా బేసిన్లో ఉన్న వాళ్ళు తాగునీరు, సాగునీరు, పశువులు, పక్షులు, ఎలా ఇదంతా దేనికి నీళ్ళు ఉండవేమో. ఇంకా మనం అంటే కొన్ని పచ్చిగా మాట్లాడుకుంటే దేనికి నీళ్ళు ఉండని పరిస్థితి వచ్చేస్తుందేమో. కృష్ణా నదిలో పైనుంచి కిందాక వాటర్ మేనేజ్మెంట్ అసలే లేదు. ఉదాహరణ మహారాష్ట్రలో చూస్తే, మహారాష్ట్ర వాడు కృష్ణా రివర్ను ఇటు వచ్చే నీటిని కోహినా ప్రాజెక్టు కట్టి అటు గోవాకే మళ్ళించాడు. ఆంచి మా కర్ణాటక వాడు వస్తే మొత్తం బ్యారేజీలు, వందలాది బ్యారేజీలు వాళ్ళు కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ తుంగభద్ర కానించి కానీ కృష్ణా బేసిన్ కానించి మనకు వచ్చే దాంట్లో మన వాటర్ మేనేజ్మెంట్ కూడా సక్రమంగా లేదు. మనకున్న 811 టీఎంసీ అలాట్మెంట్లో ఆంధ్ర తెలంగాణకు ప్రపోర్షనేట్గా 375 టీఎంసీ. అంటే ఇక్కడ ఒకటి మీరు అన్న దాంట్లో ఏదో ప్రాజెక్టులు కట్టేస్తాం అంటే మనం కూడా ఇన్ని రోజులు ప్రాజెక్టులు లేవు కదా, అందుకే మనకి కరువు ఏమో అని అనుకున్నాం మనం. మొన్న కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వారు చెప్పిన మాట ఏంటి అంటే, మహారాష్ట్ర గోదావరి మీద 450 చిన్నవి పెద్ద 450 దాకా కట్టారు, ఇంకెన్నైనా కడతారని చెప్పారు కదా. వారు ఇచ్చిన పీపీటీలోనే 450 దాకా కట్టారు అన్నారు. మనం ఆల్రెడీ చూస్తున్నాము కృష్ణా మీద కర్ణాటక ఎంత ఆల్మట్టి కానీ అటువంటి ఎంత ఎత్తులు పెంచుకుంటూ పోతున్నారు మనమే చూస్తున్నాం కదా. మనం గోదావరి మీద చూస్తున్నాం కదా. అంటే మరి వాళ్ళు అన్ని కట్టిన తర్వాత కూడా ఆ రాష్ట్రాల్లోనే ముందు ట్రైన్ వచ్చింది. సో ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడం మాత్రమే పరిష్కారం కాదు, ఇంకేదో ఉంది. మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అది మాత్రమే పరిష్కారం కాదు, ఏదో ఉంది. మిస్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాటర్ అలొకేషన్స్ కి వెళ్తే వాటర్ క్యాలెండర్ కరువు నుంచి ఇష్యూ డైవర్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు రాజేందర్ సింగ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఆల్వార్ జిల్లా దీనిలో 5 నదులు 40 సంవత్సరాల క్రితం ఎండిపోయి ఉన్న నదుల్ని ఈరోజు జీవనదులుగా మారినాయి. ఎట్లా మారినారు? భూములు ఉన్న రైతులు కూడా జైపూర్కి, ఆగ్రాకు రిక్షా పుల్లర్స్గా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు. అల్టిమేట్గా ఏంటంటే నీటిని ఒక పరిమిత వనరుగా గుర్తించి, ఇది అందరికీ అవసరమైన వనరు, నేను ఒక ఊర్లో పెద్దవాడినో, నా డబ్బున్నవాడినో, లేకపోతే నా వెనక ఒక గ్రూప్ ఉంది కాబట్టి నేను ఎట్లయినా వాడుకుంటాననేటువంటి కల్చర్ నుంచి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టకపోతే మీరు ఎన్ని డ్యాములు కట్టుకున్నా అదే కరువు అనేది. డ్యామ్కు కరువుకు సంబంధం లేదు. కాబట్టి ఇంతకుముందు అన్న వచ్చే సంవత్సరం కరువు అని ఈ సంవత్సరం తెలుసు. ఇందాక మీరు అన్నట్టు వారు అన్నట్టు డ్యామ్ కడితే డ్యామ్ లో నీళ్లు ఉండాలి కదా, నీళ్ళు రావాలి కదా. ఇంకోటి చూడండి, మీరు ఇప్పుడు హైదరాబాద్ కూడా కృష్ణా 3వ దశ వచ్చిన తర్వాత అయినా మీరు కృష్ణా ఫేజ్ 1 కూడా లేని దశ నుంచి వెనక్కి వెళ్దాం. గత 15-20 ఇయర్స్లో 30% ఎవరైతే బస్తీల్లో ఉండే ప్రజలు పేదవాళ్ళగా ఉండాలో వాళ్ళ పరిస్థితులు ఆ రోజుకి మార్పు లేదు. అదే ట్యాంకర్లు, అదే కొట్టుకోవడాలు, కాబట్టి హైదరాబాద్కి నీళ్ళైతే ఎక్కువ వచ్చినాయి కదా, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు మీరు దారిలో పల్లెటూరు వేరే వాళ్ళు ఈ ట్రైన్ ఆపినారన్నారు కదా. సింపుల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి శంకరపల్లి నుంచి 5.5 కిలోమీటర్ పైప్ లైన్ ఎక్స్క్లూజివ్గా వేసింది ప్రభుత్వం స్కూల్ కోసం. మధ్యలో గోపన్పల్లి వాళ్ళు అడుక్కోవాల్సి వచ్చింది, మాకు ఒక కుళాయి ఇవ్వండి తాగునీళ్ళు కన్నా. వాళ్ళకి ఇవ్వలా. చివరికి ఇంకా అప్పుడున్నటువంటి ఏదో రాజకీయంగా మాబులేట్ చేసుకొని అక్కడున్న దేవాలయం పేరుతో ఒక కుళాయి ఇచ్చినారు అక్కడ. ఇది పొలిటికల్ ఇష్యూ ఆఫ్ పవర్. నువ్వు ఎవరికి ఎక్కువ మేలు చేయాలనుకుంటున్నావు, ఎవరిని నొప్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా లేవు. వీళ్ళు ఉంటారు, ఈ 30% 40% ప్రజలు ఉంటారు, పడతారు. ఈ ఎలక్షన్ టైంలో ఆ అన్న ఈ అన్న డబ్బు ఖర్చు పెడితే ఓట్లు వేస్తారు, తర్వాత కొట్టుకుంటూ ఉంటారు. మీకు కృష్ణా ఇదిరేడు రేపు ప్రాణహిత చేవళ్ళ నుంచి ఇంకొక 100 టీఎంసీలు తెచ్చిపెట్టినా వీళ్ళ పరిస్థితులు మెరుగురాదు. ఎందుకంటే ఈక్విటీ అనే పదాన్ని మనం తీసేసినాం రాజకీయంగా. కాబట్టి ఇప్పుడు 1 సెకండ్. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఉదాహరణ తీసుకున్నాం, హైదరాబాద్ నెక్స్ట్ 2 months అనుకుందాం, తీవ్రమైన పరిస్థితి ఉంది అనుకుంటే
సింపుల్ నా ప్రశ్న. ఎక్కడైనా ఒక స్విమ్మింగ్ పూల్ ఎండిపోయిందా హైదరాబాద్లో? యూ హ్యావ్ టు Well క్వశ్చన్ said, దిస్. well said, well said. ఎక్కడైనా గార్డెన్స్కి బ్యూటిఫికేషన్ మీద నీళ్ళు స్ప్రింకిల్ చేసి ఎక్కడైనా ఆపినారా చెప్పండి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానీ, స్టార్ హోటల్స్ కానీ పిక్నిక్ స్పాట్లలో ఏమైనా వాటర్ ఎక్కడైనా. లేకుండా పోయింది. కాబట్టి కిన్లే ఈరోజు వాటర్. తెలంగాణలో ప్రభుత్వం హైదరాబాద్లో వచ్చే 2-3 నెలలు నేను ఒక ఎమర్జెన్సీ వాటర్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే గార్డెన్ పోతే 4 నెలల తర్వాత ఫ్రెష్గా వేసుకోవచ్చు, ఏం కొంపలు మునిగిపోతాయి. అవును. సో స్టార్ హోటల్కి వస్తాడు, స్విమ్మింగ్ పూల్ లేదని ముందే తెలుస్తుంది వాడికి, చస్తాడా ఒక నలువాడు స్విమ్మింగ్ చేయకపోతే? స్విమ్మింగ్ కోసం కాదు కదా, ఏదో వ్యాపారం కోసం వస్తాడు, బిజినెస్ పని మీద రూమ్లో వస్తాడు, ఉంటాడు, స్నానం పోతాడు. చేసి వెళ్తాడు. What is wrong? ఈ విధమైనటువంటి సాహసాలు ప్రభుత్వాలు చేయలేకపోతే బయటికి మాట్లాడేటన్ని కన్జంప్షన్ కోసమే, పబ్లిక్ కన్జంప్షన్ కోసమే. నీళ్ళ కోసం కష్టపడేవాడు పడుతూనే ఉంటాడు. మీరు అన్నారు ప్రజల్లో ప్రశ్నించే తత్వం తగ్గిపోయింది. ఆ పల్లె దగ్గర ఎవరో ఆడున్నారంటే నేననితే అసలు ఆ పల్లెటూరు వాళ్ళ మధ్యలో వాళ్ళు లాటూరు వరకు కూడా దాన్ని వెళ్ళనీయకూడదు అంటాను నేను. ఇంకోటి తెచ్చుకో. ఎందుకు వెళ్ళనివ్వాలి? ఉదాహరణకు ఇంకోటి తీసుకోవాలి. లాటూరు వరకు ఎందుకు వెళ్ళాలి ముందు ఈ గ్రామాలు తీర్చకుండా? హైదరాబాద్ కూడా కృష్ణా పైప్ లైన్ చేసినప్పుడు ఎగువ రాష్ట్రాలకు అధికారం ఉన్నట్టు ఎగువ గ్రామాలకు అధికారం ఉంటుంది. అంతే. ఇప్పుడు నా దారి నా వీధి మించి పోతున్నా కాబట్టి నేను పవర్ హైదరాబాద్ కృష్ణా నీళ్ళు వస్తుంటే నల్గొండ జిల్లాలో ప్రజలు నేను పోయినా జవహర్ ఆపాలి. రెడ్డి మెట్రో ఆపి మాకు ఇవ్వకుండా మీరు తీసుకురావడం వీల్లేదు ఆపాలి. అప్పుడు అక్కడ ఇచ్చినాక వాళ్ళు ఫ్లోరైడ్ పద్మనాభ గారు ఒకసారి మనకి ఒక 4 years బ్యాక్, 4 years కాదు ఇంకెక్కువేనండి, నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పవర్ క్రైసిస్ బాగా వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది, మామూలుగా కాదు అసలు. హైదరాబాద్లో కూడా డే లాంగ్ పవర్ లేని పరిస్థితి వచ్చింది. ఈవినింగ్ కాసేపు ఇచ్చే స్థితిలో అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ సైన్ బోర్డ్స్, ఈ ప్రకటనలకు ఇచ్చే ఈ లాలీపాప్స్ ఉంటాయి కదా, నియాన్ లైట్స్, ఇవన్నీ తీసేయాలి, కేవలం స్ట్రీట్ లైట్స్, అది కూడా బాగా చీకటి పడిన తర్వాత వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసేయాలి, మిడ్ నైట్ కూడా అవసరం లేని స్ట్రీట్స్లో వేయొద్దు, అలాగే ప్రకటనలు ఇవేమి ఉండొద్దు, ఫ్యాక్టరీలో కూడా ఇష్టారాజ్యంగా వాడితే సమ్ కండిషన్, సెక్రటేరియట్లో కూడా గుర్తుండే సెక్రటరీలో ఏసీలు వేయొద్దు, లైట్లు కూడా ఈవినింగ్ 6-7 అవగానే ఎంప్లాయీస్ అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇది చేశారు. ఇప్పుడు వారు అన్నది కరెక్ట్, నిజమే. ఏ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు ఇప్పుడు, ఏ స్విమ్మింగ్ పూల్లో చూసినా ఈతలు కొడుతూనే ఉన్నారు హైదరాబాద్లో. ఊళ్ళోనేమో అడవిలో జంతువులు వచ్చి నీళ్ళ కోసం తాతాలని చచ్చిపోతున్నాయి. సో దీన్ని ఇలాంటి ఎమర్జెన్సీ ఏదో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించకపోతే ఎలా? హెచ్ఎండిఏ వాటర్ వాళ్ళకి ఇస్తుందండి, ప్రైవేట్ వాటర్ వాళ్ళకి ఇస్తుంది. కిన్లే వాడికి అన్నిటికీ వాళ్ళు సరిపోయే లక్షల లీటర్లు నిజమే. నీళ్ళు ఇస్తున్నారు. ఇవి దొరుకుతున్నాయి, వీళ్ళందరూ గ్రామాల్లో నీళ్ళు లేవు కానీ మనకి ఇవి దొరుకుతున్నాయి. ద్వారా మనం ఎక్కువ నష్టం చేస్తున్నాం. మొత్తం గవర్నమెంట్ నీళ్ళు ఇస్తుంది. సార్ చెప్పండి. 2-3 ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఒక నదిని ఉరిబోసినట్టుగా మొత్తం వాడకూడదు. వాటర్ 30% అది సముద్రంలో కలవాలి. దాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ ఫ్లో అంటారు. ఈ నీళ్లు ఫ్లో పోయి సముద్రంలో కలవనట్టయితే సముద్రం ప్రెషర్కు గ్రౌండ్ వాటర్ అంతా సెలైన్ అవుతుంది. ఇప్పుడు కృష్ణా నదిలో మనం 100% వాడేసుకుంటున్నాం. నెక్స్ట్ 5-10 years లోపల ఆల్రెడీ విజయవాడ వరకు కూడా మీరు బోర్ వేస్తే ఉప్పు నీరు వచ్చే పరిస్థితి ఏర్పడది. అది ఒక చాలా డేంజరస్ ఇష్యూ. 5-6 kilometers వచ్చేసింది సెలైన్ వచ్చింది. అది చాలా కంట్రీస్లో మనం ఈ 100% వాడకూడదని కఠిన డ్యాములు పలుకొడుతున్నారు. ఇక్కడనేమో మనము మిగులు నీరు, ఏంటి నికర జలాలు, మిగులు జలాలు లేని లెక్కలు కట్టేసి దాని మీద డ్యాములు కడుతున్నాం. వృధాగా పోతున్నాయనే పదం వాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ డ్యాములు కట్టేటి ఈ యొక్క మిగులు జలాలకు అన్నది కాంట్రాక్టర్ పొలిటీషియన్కు లాభపడే డ్యామ్లే కానీ అవి ఇంకోటి కాదు. ఇక రెండోది మీరు అన్నారే మహారాష్ట్రలో ఇట్లా కట్టుకుంటా పోతేని, ఇక్కడ కొంచెం ఒక టెక్నికల్ టర్మ్ ఉన్నది. డ్యామ్కును ఏదైతే బ్యారేజ్ అంటే మనం తెలుగులో పొర్లుడు మత్తడి అంటాం. అది 0.5 TMC to 1 TMC ఉంటుంది. మహారాష్ట్రలో 40 బ్యారేజెస్ కట్టినా టోటల్గా 20 TMC కాదు. అదే మన నాగార్జున సార్ 400 TMC. కాబట్టి మనం పై రాష్ట్ర వాళ్ళ ఏదో ఇన్ని కట్టినారు లెక్క, డ్యాములది కాదు క్వశ్చన్, వాళ్ళ లిమిట్లో వాళ్ళు వాడుకుంటున్నారా లేదా అదొకటి. ఇక అది వేరే ఇష్యూ అయిపోయింది. మనం దాని గురించి కాకుండా ఇప్పుడు కమింగ్ టు ఈ డ్రాట్ సిచ్యువేషన్ లోపల మొన్న అసెంబ్లీలో కన్సర్న్ మినిస్టర్ తెలంగాణ ఏం చెప్పినాడంటే, మేము కరువును ఎదుర్కోవడానికి కొత్త రకమైన విత్తనాలు తీసుకొచ్చినాం, అవి వేసినాము, ఆ గడ్డితోని పాడి పశువులు బాగా పాలిస్తున్నాయి అంటారు. అసెంబ్లీలో కూడా గిట్లా చెప్తారు. ఆడ మొల్వదు ఆ విత్తనం ఇంత డ్రై కండిషన్స్ లో. మీరు ఎప్పుడు టెండర్ కాల్ చేస్తారు, విత్తనాలు తెస్తుంది, అవి మొలిచేప్పుడు ఇది ఇట్లా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అడిగే వాళ్ళు కూడా లేరు. ఎస్ ఆయన చెప్పినాడు పాల ఉత్పత్తి బాగా పెరిగిందట, కొత్త రకమైన విత్తనాలు తీసుకొచ్చి గడ్డి పెంచారు. సో ఇటువంటి కొన్ని ఇది కావాలా. ఇంకోటి ఇప్పుడు మన వాటర్ అన్నారు కదా, హైదరాబాద్లో మనకు సుమారుగా ఒక 600 million gallons per day కావాలి, MGD అంటారు కదా.
ఇప్పుడు ఒక 350 బొటాబొటిగా ఇస్తున్నారు. గోదావరి ఫేజ్ 1లో ఒక 50% అంటే వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ 10 5 వరకే తీసుకొస్తున్నారు. ఇది టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్. గోదావరి ఫేజ్ 1 అన్నది 2008లో స్టార్ట్ చేసినారు, 2011 వరకు కంప్లీట్ అయ్యేది ఉండే. కాంట్రాక్టర్స్కు మొబిలైజేషన్ అడ్వాన్సు రకరకాలుగా దాంతో ఇంతవరకు గుంజుకొచ్చినారు. సిస్టమ్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇప్పుడు హైదరాబాద్లో కావాల్సింది ఏంటంటే ఇప్పుడు జరిగేదానికి ఏం చేయలేము, వాటర్ను కంట్రోల్గా వాడుకోవాల్సిందే. ఇవన్నిటి కూడా నాన్ కమర్షియల్ యాక్టివిటీస్ కాపాలి. కానీ ముందు ఏంటంటే 2 పద్ధతులు చేయాలి. హైదరాబాద్ ఏరియా 625 స్క్వేర్ కిలోమీటర్లు, మనకు సుమారుగా 30 ఇంచుల వర్షపాతం పడుతుంది. ఏరియాను ఈ యొక్క 30 ఇంచెస్తో మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 15 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం కృష్ణా ఫేజ్ 1 5, ఫేజ్ 2 5, ఫేజ్ 3 5, 15 TMCలు అక్కడి నుంచి మనం తెస్తున్నాం. ఇక్కడ 15 TMC వాటర్లో కనీసం సగం అన్న ఆపుకోగలగాలి. హైదరాబాద్ రిడ్జ్ మీద ఉంది. సౌత్లో పడ్డ వర్షమేమో మూసీలోకి పోయి కృష్ణాకు పోతుంది, నార్త్లో పడ్డ వర్షమేమో మాంజిరా ద్వారా గోదావరికి పోతుంది. ఈ వర్షాన్నంతా ఆడదాకా పోనిచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైప్ లైన్ నుంచి తెచ్చుకుంటున్నాం మనం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి పడిపోయిన భూగర్భ జల మట్టాలు ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఫస్ట్ మహబూబ్ నగర్ చూస్తే 2015లో 11 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉంటే అది ఈ సంవత్సరం 15 మీటర్లకు పడిపోయింది. అది బిఫోర్ యు గో టోటలీ 100% రాంగ్. అది చాలా తక్కువ అండి. 100% రాంగ్. కొన్ని అబ్జర్వేషన్ పాతకాలంలో ఉండి అక్కడ ఏదో వాటర్ ఛానల్ ఏదో ఉండి సొరుకులు ఉండి నీళ్లు ఉన్నాయి, దాన్ని పట్టుకొని ఆ పర్టికులర్ పాయింట్ లో నీళ్లు తగిలి ఉండొచ్చు, దాన్ని పెడుతున్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ మీరు 200%. నేను ఇచ్చేది డిపార్ట్మెంట్ లెక్కలే. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 200. అట్లయినా కూడా చాలా తేడా ఉంది. మనం అనుకున్నది డిపార్ట్మెంట్ ఏదో కాస్త పైపైన ఇది చేస్తుంది అనుకోవడానికి చేస్తే కూడా అది అట్లా కూడా చాలా తేడా వచ్చింది. 10 మీటర్లకు నీళ్ళు వస్తాయని దాంట్లో ఉంటుంది చూడండి రిపోర్ట్ లో. 10 మీటర్లు హైదరాబాద్ 10 ఉంది. 1000 అడుగులు దాటుకోపోయినాయి. కిందికి వెళ్ళినాయి, 1000 దాటుకోపోయినాయి. 1000 అడుగులు అమీర్పేటలో. అది తీసుకోకండి, 300 మీటర్లు డిస్కషన్. 1000 అంటే మీరు 300 మీటర్లు కావాలి. వాళ్ళు నవ్వుతారు. మహబూబ్ నగర్ లో 11 మీటర్లు అంటే 40. రైతులు చాలా సంతోషపడతారు. నేను గట్టు వెళ్ళి వచ్చానండి. గట్టు మండలము కృష్ణానది దగ్గరలో ఉంటుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే కిలోమీటర్ల కొద్ది పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర మాల్ అనే విలేజ్, అక్కడ మన రైతు వచ్చి చెప్పాడు 20 ఆవులు కొనుక్కుంటే చాదటానికి మేత లేక, దాన లేక, నీళ్లు లేక మొత్తం 9 పశువులు అమ్మాడు. 9 అమ్మి 11 బతికిచ్చాడు. ఆ తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి రోజు 40 బిందెల నీళ్లు తేవటానికి 1/2 కిలోమీటర్ నుంచి రోజు వాళ్ళకి ఇంకో పనే లేదు. ఇక్కడ నీళ్లు మోసుకొచ్చి పశువులు చాతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, విజయ డైరీకి 4 రూపాయలు లీటర్ ఇస్తామని చెప్పి మనం అది కూడా డ్రాప్ చేసేసింది. ఉపసంఘం వేసి అని చెప్పి డ్రాప్ చేసి వాళ్ళకి అది కూడా ఇస్తారు అన్ని జిల్లాలకు. ఇప్పుడు సొసైటీలకు ఇవ్వట్లేదు, టోటల్ ఆపారు. టోటల్గా ఆపారు. ఇప్పుడు 2 నెలల నుంచి ఆపారు. ఫిబ్రవరి 10th నుంచి ఇప్పటివరకు అది లేదు. ఇంకొక విషయం ప్రాబ్లం ఏంటంటే ఒక గేదెను సాధటానికి ఫర్ ఎ డే గాసం ఇప్పుడున్న రావిలో ఒక ట్రాక్టర్కు 18,000 రూపాయలు గడ్డి అవుతుంది. ఒక గేదెను సాధటానికి ఫర్ ఎ డే 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 200 రూపాయలు పాలు వస్తున్నాయి. ఖర్చు 300, పాలు 200. అయితే అతని శ్రమ కాక ఇప్పుడు ఈ కరువులో వాడు ఎట్లా బతకాలి? అందుకే అన్ని పశువులు కవేలకు అమ్ముతాయి. అక్కడ ఏముందండి, వర్షం మంచిగా పడిన ఏరియా నుంచి నేను వికారాబాద్ పోయొచ్చా. వికారాబాద్ అసలు హైదరాబాద్ దాటినాక హుస్సేన్ సాగర్ దాటిన తర్వాత వికారాబాద్ పోతుంటే ఒక్క మొలక లేదు, సింగిల్ మొలక లేదు. చెట్టు కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి. టోటల్ నేను అటుపోయి చెరువు పోయి చూసాం. ఆ చెరువు కట్టిన కాంచి ఇంతవరకు ఎండిపోలేదు. ఫస్ట్ టైం 2500 ఎకరాలు పారే చెరువు, ఒక చుక్క నీళ్ళు. మనము ఏప్రిల్లోనే ఉన్నాం సార్. ఏప్రిల్లో 12 అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వెంకటేష్ గారు, మీరు ఒక చిన్న మనవి, బాధాకరమైన విషయం ఏంటంటే రోమ్ నగరం తగలబెడుతుంటే పిడియలు వాయించుకున్నట్టు ఇక్కడ ఇంత కరువు పరిస్థితులు ఉంటే కేసీఆర్ గారు ఎర్రవెల్లి కూర్చుంటాడు. ఇంకొక ఆయన వచ్చి హైదరాబాద్ పట్టణాన్ని ఈ బ్రిడ్జిలు కడతా, మూసి మీద ఇది కడతా. ఇదిగా అసలు మంచినీళ్ళు. మనిషికి ముందు గాలి తర్వాత నీళ్ళు తర్వాతనే ఫుడ్. జంతువు ఏదైనా, పశువు కానీ, పక్షి కానీ, చెట్టు కానీ, చేమ కానీ, ఏదైనా
మరి ఏది అంటే ఇప్పుడు వారు ఎక్కడ కూర్చుంటున్నారు సీఎం గారు అనేది ఒకటి కాదు, పక్కన కాదు, పెడితే నేను ఎర్రవెల్లిలో- మనం ఏం నా సజెస్ట్ point అది కాదు. ఈ డిబేట్ నుంచి నా point ఏంటంటే- మీరు అందరూ ఒక్క నిమిషం నరసింహ గారు, నేను అనేది మీరు కేసీఆర్ గారిని విమర్శించొద్దని నేను విమర్శించడం కాదు. అని నేను అనడం కాకపోతే ఆయన ఎర్రవెల్లో కూర్చున్నారా లేకపోతే వారు అన్నట్టు ప్రగతి నగర్ లో ట్రైనింగ్ క్యాంపులు పెట్టారు ఈ పక్కన ప్రగతి రిసార్ట్స్ కరువు అది ఏదైనా చర్చ కానీ చేస్తలేడు. ఇంత మనం ఏం సజెస్ట్ చేయగలం మేము suggest వారు ఎక్స్పర్ట్ వెరీ ఎక్స్పర్ట్ మనం మన చేతనే సజెషన్స్ మనం ఇద్దాం ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అప్ టు దెమ్. నేను ముఖ్యమంత్రి గారికి 20 లెటర్ రాసిన, మీకు మార్నింగ్ పంపండి నేను పంపుతా. ఈ కరువు నివారణ చర్యలు ఏం తీసుకోవాలి. ఉదాహరణ మహబూబ్నగర్ మొత్తం జిల్లాలో తిరిగి వచ్చి ఒక లెటర్ పెట్టాను ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి. వికారాబాద్ పోయి తిరిగి వచ్చి లెటర్ పెట్టాను. నల్గొండ జిల్లా పోయి లెటర్ పెట్టాము. నల్గొండ జిల్లా మంచినీళ్ళు ఒక్కొక్క పథకం యొక్క మంచినీళ్ళు సమాచార చట్టం తీసుకొచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయని చెప్పాను. వండర్ ఏంటంటే ఏ మార్పు ద్వారా వచ్చే నీళ్ళు ఒకవేళ మనం ఏమైనా ఎక్కువ ఊహించుకుంటున్నామా కరువుని? కొన్ని అసలు areas కరువు లో గురించి ఎక్కువ కూడా ఉంది. ప్రభుత్వం అంత కొన్ని లైట్ గా areas లో తీసుకోవడానికి తక్కువ ఉంది. మనం ఏమైనా ఎక్కువ మాట్లాడుతున్నాం? లేదు, అసలు కరువు కోడు అంటే One by one. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకు వర్షాలు పడినాయి. ఆదిలాబాద్ ఖమ్మమే సార్ కొంత కొంచెం ఇంప్రూవ్ అయింది. కానీ కొన్ని ఏరియాస్ ఇప్పుడు నల్గొండ అని మహబూబ్ నగర్ అని కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ చాలా మెయిన్ డ్రైన్ బెల్ట్ అది ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే వాటికు మెయిన్గా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్లో వస్తుంది వర్షం. అవి దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న తర్వాత ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయలేదు. అవి చేసుకొని ఉండింటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో 55% అకౌంట్సే లేవు, ఫిల్ఫరేజీ లీకేజీలే. అవి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేయరు. అలాగనే ప్రతి దాంట్లో ఉన్నాయి అవి. ఇప్పుడు మా ఆయన అడిగారు పత్తికి ప్రత్యామ్నాయం ఏంటి, మనకు ఆత్మహత్యలు చేసుకుంటారు వాటిని ఎట్లా ఆపుతామని. నేను రాశాను, దానికి డీటెయిల్గా రాశాను. ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది టొబాకోకి చేస్తున్నారు. ఆ టొబాకోకి ఎందుకు చేస్తున్నారంటే వాడు కొనడు కాబట్టి అది ఇంప్లిమెంట్ అయింది. మిగతా వాటికి అవుతుందా? పత్తి ఉంది, పత్తి నువ్వు కొనుక్కోపోతే ఇంకొకడు కొనుక్కుంటాడు. కానీ టొబాకోకి అట్లా కాదు. రామచంద్ర గారు, మనం ఏప్రిల్లో ఉన్నాం, ఇది 12వ తేదీన ఇవాళ. అంటే ఇంకా 2.5 వారాలు గడవాల్సింది ఏప్రిల్. నెక్స్ట్ మే రోహిణి వస్తుంది. జూన్ 10th కూడా జూన్ 10th వరకు హోప్ లేదు. జూన్ 10th వరకు హోప్ లేదు. అంతా బాగుంటే జూన్ 10th తర్వాత ఏమైనా కురిస్తే సంతోషం, కురవకపోతే ఏంటనేది మళ్ళీ ఇది ఒక భయం. అంటే రానున్న 1.5 month 2 months రానున్న 2 months చాలా భయంకరమైన పరిస్థితి ఉండబోతోంది. గడిచిన 2 months ఎంత ప్రాబ్లం ఫేస్ చేశామో ఇప్పుడు ఎంత చేస్తున్నామో ఇంతకు 2 times 3 times 4 times 10 times కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు. ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి, ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే దూరంగా నడిచిపోతున్నట్టు మనం రోజు వార్తలు చదువుతున్నామో ఆడపిల్లలు కానీ ఈ వడదెబ్బకు గురయ్యి ఈ కిలోమీటర్ల మేర నడిచి నీళ్లు తెచ్చేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని ఫస్ట్ కాపాడాలి. ట్యాంకర్స్ పంపండి. ట్యాంకర్ వస్తుంది అనుకుంటే వెయిట్ చేస్తారు వాళ్ళు. ఈ మాట కట్టొస్తున్నా నేను. ట్యాంకర్స్ కాదు సార్, నేను అబ్జర్వ్ చేసింది, నేను తిరిగాను ఈ మధ్య కొన్ని అనుకోకుండా ఊరు వెళ్ళడం వల్ల కొన్ని విలేజ్లో అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం ఉంది, నో డౌట్. ఆడపిల్లలు మహిళలు చిన్నపిల్లలు బిందెలు పట్టుకుని చిన్న ఎవరి స్థాయి మోయగలిగినంత బిందె పట్టుకుని వాళ్ళు క్యాన్లు పట్టుకొని వెళ్తున్నారు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్తున్న మాట వాస్తవం. కానీ వెళ్తున్నది ఎవరు అని అంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు. మధ్యలో వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది. వాళ్ళ ఇంట్లో బోర్ ఉంటుంది. చాలా ఊళ్ళలో బోర్లు పనిచేస్తున్నాయండి గ్రామీణ ప్రాంతాల్లో. కొంతమంది అయితే ఫామ్ హౌస్లుగా పొలంలో ఇల్లు కట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర మంచి బోర్లే పడుతున్నాయి. పశువులను కడుక్కుంటున్నారు రోజు పొద్దున సాయంత్రం గేదెలను, ఎందుకంటే వాళ్ళు గేదెలు మేపుకుంటారు కదా వాళ్ళు ఫామ్ హౌస్లు, సో కడుక్కుంటున్నారు. అలాంటి దగ్గర ప్రభుత్వం ఇమీడియట్గా వార్ ఫుడ్ బేసిస్లో కనుక ఎక్కడెక్కడైతే వాటర్ పడుతుందో అక్కడ బోర్లు వేయించగలిగితే జనం తీసుకునే అధికారం ఉంది. డబ్బులు ఇచ్చి అదే సార్ అట్లా తీసుకోవచ్చు. ఒకవేళ అది మరీ దూరం అనుకుంటే ఇంకో బోర్ కూడా వేయించవచ్చు. ఏమి అదే పెద్ద విషయం ఏం కాదు కదా. పైన ఉన్నాయి సార్ వాటర్, మరీ అంత డీప్ లో ఏం లేవు కొన్ని ఏరియాస్. లేదండి, వరంగల్ రిమోట్ లో చూశాను, కరీంనగర్ చూశాను, వరంగల్ చూశాను. అక్కడ వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా గ్రౌండ్ వాటర్ లేదు, అక్కడ కూడా లేవండి వర్షాలు. కాకపోతే వాటర్ హైదరాబాద్ లో లాగా 2 గజాలకు బోర్ ఉండదు కదా. అక్కడ ఊర్లో 4-5 బోర్లు ఉంటాయి. బోర్ లేని వాళ్ళు ఎక్కడికో నడిచి వెళ్తున్నారు. 2 విషయాలండి. నేను మొదట్లోనే చెప్పాను, ఇది ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ అండ్ పవర్ రిసోర్సెస్. ఊర్లోనే కొంతమందికి భూములు ఉన్న వాళ్ళు, వాళ్ళ పొలాల్లో బోర్లు ఉన్న వాళ్ళు వెళ్ళడం లేదు. బట్ లోయర్ ఇన్కమ్, లోయర్ మిడిల్ క్లాస్, కరెక్ట్, బీసీ ఆర్ ఎస్సీ వీళ్ళు నడుస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే
ఊర్లో మరొక చోట బోర్ ఉంటే కొత్త బోర్లు వేయకపోయినా నువ్వు ఆ బోర్ నుంచి నువ్వు ట్యాంకర్స్ సప్లై చేయ వీళ్ళకు. ఇది ఈజీ, షార్ట్ డిస్టెన్స్. తప్పకుండా ప్రభుత్వం ట్యాంకర్తో సప్లై చేస్తుంది, 2 గంటలు ఆలస్యమైన అనే ఒక నమ్మకం కల్పిస్తే వీళ్ళు ఈ ఎండకు గురయ్యి ఇంత దూరం నడవరు. అది పెద్ద కష్టం కాదు ప్రభుత్వం. పిట్టల్లా రాలిపోతున్నారు సార్, 30 మంది 40 మంది రోజుకి వడదెబ్బలు. వాళ్ళందరూ కూడా అండర్ నరిష్డ్, వీక్ ఫిజికలీ. ఇంక దీని తర్వాత వాళ్ళకి రికవర్ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇది ప్రభుత్వాలకు కష్టం కాదు, ఈజీగా ఏ ఊరికి ఆ ఊరు తీసుకోండి. లేకపోతే 2-3 ఊర్లకు మధ్య ఒక చోట మంచి బోర్వెల్ ఉందంటే రోజు ఇన్ని ట్యాంకర్లని పాపులేషన్ దీన్ని బట్టి చేయొచ్చు. రెండోది అదనంగా బోర్లు వేయడం పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు ఉన్న బోర్ల మీద నువ్వు కంట్రోల్ తీసుకోవాలి. సిటీస్లో ఎక్కడైనా వేస్ట్ అవుతా ఉంటే నువ్వు కంట్రోల్ చేయండి. వాటర్ బోర్డు ఒకసారి ఇప్పుడు బీపీ ఆచార్య ఎండీగా ఉన్నప్పుడు దాదాపు 10 years బ్యాక్ ఆల్ ప్రైవేట్ ట్యాంకర్స్ని వాటర్ బోర్డు కింద తీసుకొచ్చి ఏ ప్రైవేట్ ట్యాంకర్ కూడా వాటర్ బోర్డు నీళ్ళని ఆపరేట్ చేస్తారు. వాటర్ బోర్డు ఆపరేట్ చేస్తుంది, ప్రైవేట్ బోర్స్ కూడా ప్రైవేట్ ట్యాంకర్స్ ఉండేది. నువ్వు ఒక చోట బిడ్ అమౌంట్ కట్టి స్లిప్ తీసుకుంటే వచ్చేది, మళ్ళీ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇది ప్రభుత్వం చేతుల్లో. రామచంద్ర గారు, మన డిబేట్ చూసి తెలంగాణలో ఆంధ్రలో ఎలా ఉంది వాటర్ బిల్, మన డిబేట్ చూసి ఆస్ట్రేలియా నుంచి తెలుగు వాసి రవికిరణ్ నేను మాట్లాడతాను లైన్లోకి వచ్చారు. రవికిరణ్ గారు నమస్తే. హలో సార్. యా నమస్తే రవికిరణ్. హలో వికీ గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ వాచ్ యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇక్కడ వాటర్ క్రైసిస్ చూస్తే, వాటర్ స్కార్సిటీ, ట్రైన్స్లో వాటర్ తెస్తున్నారు ఇప్పుడు మొదలైంది. ఇండియాలో ఎక్కడైతే డ్రౌట్ సిచ్యువేషన్ ఉందో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడికి ట్రైన్లో వాటర్ తీసుకెళ్ళడం మొదలైంది. ఇవాళ ఫస్ట్ ట్రైన్ వెళ్ళింది లాతూర్కి. అది ఇంకెక్కడెక్కడ అవసరం అవుతుందో తెలియదు. సిచ్యువేషన్ ఈజ్ వెరీ అలార్మింగ్. సో మీకేమనిపిస్తుంది? అది ఫెమిలియర్ సార్. నేను యాక్చువల్గా అదే మాట్లాడదామని కాల్ చేశాను. ఇంతకుముందు మీ ప్యానెల్లో ఒకరు అంటున్నారు ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ లో నీళ్ళు ఎందుకున్నాయి ఆడ ఇదే అది అని. లాస్ట్ 10 years లో సిడ్నీ నాకు తెలిసి ఒక 3 times వాటర్ కర్ఫ్యూ వచ్చింది సార్ లోకల్లో. వాటర్ కర్ఫ్యూ లైక్ లాన్స్ లో నీళ్లు కొట్టకూడదు, కార్లు కడగ పైప్ తో కార్లు కడగకూడదు, బకెట్స్ తో కార్లు కడుక్కోవాలి. అలా ఇక్కడ కూడా అలాంటి డెవలప్డ్ కంట్రీ అయినా కూడా ఒక 3 years లైక్ లాస్ట్ 10 years లో ఒక 3 years డ్యాన్స్ ఖాళీ కావడం, వాటర్ లేకపోవడం. ఇంకా నేను జనరల్ గా రెగ్యులర్ గా చూస్తా ఫార్మర్స్ వాళ్ళ సూసైడ్, ఫెయిర్ ప్రైస్ రాకపోవడం. మీరు బిలీవ్ చేయరు, ఇండోనేషియాకి కొన్ని షిప్పుల క్యాటిల్ వెళ్ళిపోయిందండి, ఇండోనేషియాకి అమ్మేశారు. ఆస్ట్రేలియా నుంచి. దానికో ఇక్కడ ఏంటంటే పెద్ద ర్యాలీస్ జరిగాయి సిటీస్ లో. ఫార్మర్స్ వచ్చేసి, మీకు తెలుసు కదా ఇక్కడ ఫార్మర్స్ అంటే 2-3 acres ఉండవు, వాళ్ళకి 50 acres 100 acres ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకటి మీరు ఫేర్ ప్రైస్ అంటారు ఫార్మర్స్ కి. ఇక్కడ రీటైల్ చైన్ వాళ్ళు జనరల్ గా పాలు 5 రూపీస్ లో చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది సుమారుగా అప్రాక్సిమేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 rupees లీటర్ కొంటారు, సూపర్ మార్కెట్ లో దాన్ని నియర్లీ అరౌండ్ 80 rupees కి అమ్ముతారు. సో ఇది నాకు అక్కడ ఉంది, కానీ సిచ్యువేషన్ ఇస్ వర్స్ట్ అని అర్థమవుతుంది డిబేట్స్ అని చూస్తుంటే. బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్, అది అంతటా ఉంది. కానీ మేనేజ్మెంట్ ప్రాబ్లం, కార్పొరేట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది దాన్ని కంట్రోల్ చేయనంత మట్టుకి లో లెవెల్ కి వెళ్ళి పూర్ కి అది ఏమంటారు దాన్ని ఫేర్ జస్టిస్ జరుగుతుందైతే నేనైతే అనుకోవట్లేదు. కరెక్ట్. మీరు అన్నది ఏంటంటే మేనేజ్మెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంది కానీ మేనేజ్మెంట్లో ఉంది. ఒక్క నిమిషం రవికిరణ్, మీతో పద్మనాభరెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నారు. రవికిరణ్ గారు, మీ దగ్గర ముర్రే డార్లింగ్ బేసిన్ అని ఒక కార్పొరేషన్, చక్కగా వాటర్ కార్పొరేషన్ ఉంది. వాళ్ళు అసెస్ చేస్తారు విలేజ్ వైజ్ ఎంత అవసరం ఉన్నదో అంతే నీళ్ళు ఇస్తారు, ప్రతిదానికి మీటర్ ఉంది. ఆ లెవెల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వాటర్ అంటే దేవుడు ఇచ్చింది కాబట్టి నేను ఎట్లయినా వాడుకుంటాను. ఇప్పుడు కంపేర్ చేయలేము, ఈ కంట్రీస్ 10 years ahead ఉన్నాయి. అవును, 10 కాదు 50 కూడా ఉన్నాయి. సరే మీటర్స్ పెడితే బిల్ ఎవరు కడతారు? కరెంట్ మీటర్స్ ఉన్నాయి, వైర్లెస్ కరెంట్ గుంచుతారు, ఆ లెవెల్ కి రాలే కదా. అది మనం దాని కూడా అర్థం చేసుకోవాలి, రియాలిటీలో మాట్లాడాలి కదా.
లేదు వాస్తవమే మీరు అన్నది వాస్తవం. అవి అడ్వాన్స్గా ఉన్నాయి కాబట్టి మనకంటే 10 years 20 years 30 years అమెరికా అంటే 50 years కూడా అడ్వాన్స్ ఉంది. ఉన్నది కదా. Yeah, మనం కాదంటలే. కాకపోతే ద గుడ్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్నా కూడా ఇక్కడ కూడా డ్రాట్ ఉంది. ఇక్కడ కూడా ఫార్మర్స్ కి ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా క్యాటిల్ అమ్ముకుంటున్నారు. ఇక్కడ కూడా ఇండోనేషియాగా అమ్ముకుంటున్నారు. రైట్. సో అది ఎట్లా అంటే అది వరల్డ్ వైడ్ ఫెనామినన్ అయిపోయింది. ఫార్మర్స్ ఎక్కడైనా ఫార్మర్స్. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మీ వ్యూస్. ఇక్కడ అక్కడ చెప్పిన దాంట్లో ఒక పాయింట్, చాలా కీలకమైన పాయింట్ ఉంది. వాటర్ కర్ఫ్యూ అనే పదం వాడారు. ఎమర్జెన్సీ అంటాం. వాటర్ కర్ఫ్యూ. మనమేమో వాటర్ ఎమర్జెన్సీ అంటున్నాం, వాటర్ క్యాలెండర్ పెట్టండి అంటున్నాం. 144 సెక్షన్ అదే రాతూరు. మనం గవర్నమెంట్ విషయం మనం అనుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న వనరుల్ని, గ్రౌండ్ వాటర్ వనరులు కానీ, ఇప్పుడున్న డ్రింకింగ్ వాటర్ వనరులు కానీ, ఇవి కనుక కరెక్ట్ యంత్రాంగం స్ట్రీమ్లైన్ చేస్తే, కరువు కోడ్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెలలు కూడా మీట్ జరగవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా మన దగ్గర ఈ బాటిల్ మాత్రమే వాటర్ ఉన్నాయి సార్. ఈ బాటిల్ వాటర్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అందరూ వాడుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఇమీడియట్ గా ఇప్పుడున్న పరిస్థితే వచ్చే 2 నెలల్లో ఉంటుంది. ఎందుకంటే వచ్చే వాటరు కృష్ణా నుంచి 15 TMC వస్తుంది, గోదావరి నుంచి అబౌట్ 10 TMC రావచ్చు. దీంతో బొటాబొటిగా తగ్గే పరిస్థితి లేదు, సరిపోతుంది. అంటే ఇప్పుడున్నది ఎందుకంటే ఎక్కువైతే రాదు కానీ కొంచెం అంతా సరిపుచ్చుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో ఏంటంటే 5 TMC ఫర్ డే కృష్ణా నుంచి వచ్చేది 1 TMC ఉంది. 15 TMC కృష్ణా నుంచి వస్తుంది. కృష్ణా నుంచి ఫర్ మంత్ 1 TMC ఉంది. 1.2 ఓవరాల్ 2 months టార్గెట్ ఏంటంటే 2 months కి వచ్చేసి 2 TMC. ఇప్పుడు అక్కడ 511 కిందికి పడిపోయింది, వాటర్ లేదు, సిస్టమ్ పెట్టినారు. ఇంకా పెట్టలేదు. అది తృప్పు పట్టింది తేవాలి. రిజర్వాయర్ ప్రాజెక్ట్ మేము కొట్లాడి తెచ్చినాం. నేను మోటార్ తెచ్చింది మేము. 10 TMCకి 5 వస్తుంది. అక్కడ రింగ్ మెయిన్స్ ఏదో తయారు కాలేదు. బహుశా వాళ్ళు చెప్తున్నారు ఇంకో 15 daysలో 1 monthలో చేస్తామని. ఇది షార్ట్ టర్మ్ లోపల ఏంటంటే ప్రజలు కూడా వాటర్ను వేస్ట్ చేయకుండా వాడుకోవాలి, పొదుపుగా వాడుకునే పరిస్థితి రావాలా. అట్లా అని చెప్తే ఇప్పుడు తాగొద్దని అని అంటారు, అది కాదు నేను అనేది. ఎవరైతే ఎక్కువ వాడుతూ ఉన్నారో ఆ రేషనింగ్ చేయండి. ఎవరైనా కానీ ఇప్పుడు కరెంట్ బిల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ వాడద్దన్న మాదిరిగా ఫ్యాక్టరీస్కి పెడతారు చూడండి. అట్లాగే ఎవరెవరైతే వాడుతున్నారో యావరేజ్ ఇంతకంటే ఎక్కువ వాడద్దని అప్పీల్ చేయడం, లేదా రేషనింగ్ చేయడం, ఫైన్లు వేయడం చేయాలి. ఇక లాంగ్ టర్మ్లో ఒకటే సింపుల్ చెప్పేది ఏంటంటే వాటర్ బోర్డుకు సీరియస్నెస్ లేదు, ప్రభుత్వానికి లేదు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఈ యొక్క సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా నుంచి, గోదావరి నుంచి వస్తాయి. మంచి వర్షాలు పడితే మాంజిరా నుంచి కూడా రావచ్చు, సింగూరు నుంచి రావచ్చు. దాన్ని తెచ్చి ట్రీట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు 8,000 kilometers పైప్ లైన్ ఉన్నది హైదరాబాద్ మొత్తం మీద. దాంట్లో 1/3 తుప్పు పట్టిపోయింది, నైజాం పీరియడ్ది. దాని మీద రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. 1,200 కోట్లు ఇచ్చినట్టయితే మేము మొత్తము ఈ లైన్స్ రిపేర్ చేస్తాము, 30% వాటర్ సేవ్ అవుతుంది అన్నారు. దాని మీద మేము పిలేసినాం హైకోర్టులో. ప్రభుత్వం ఏం చెప్పిందంటే తప్పకుండా చేస్తామని 3 ఏళ్ళు అయిపోయింది. నీకు రకరకాలుగా బోనాలు, బతుకమ్మ, పోచమ్మలు, ఎల్లమ్మలు, కృష్ణాబే పుష్కరాలకు డబ్బులు ఉంటాయి, కానీ ఈ ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి, ఆరోగ్యాన్ని కాపాడే ఎంతటి నిర్బంధానైనా పెట్టాం మనం ప్రజల మీద. వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే, ఉన్న వాటర్ని చాలా పొదుపుగా వాడుకోకపోతే తర్వాత వాడుకోవడానికి నీళ్ళు ఉండవు. అదైతే కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. నాకు ఆశ్చర్యం వేసింది, నేను చదువుతుంటే అదంతా అబద్ధాలు చదవద్దు అన్నప్పుడు నాకు ఆయన ముందే చెప్పారు 10 meters ఉంటుంది, అక్కడ 10 ఉంది. నిజానికి నేను ఆశ్చర్యపోయాను. సో ట్రూ. అందువల్ల ఇమీడియట్గా గవర్నమెంట్ కర్ఫ్యూ పెడతారా, లేకపోతే 144 పెడతారా, ఏ సెక్షన్ అని పెట్టుకొని ఇవ్వండి. ఏం చేయాలి? ప్రజల్ని మానసికంగా సిద్ధం చేద్దాం మనందరం కలిసి. యాజ్ అ మీడియాగా మేము, సోషల్ వర్కర్స్గా మీరు చేద్దాం, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేద్దాం. ప్రభుత్వం ముందుకు రావాలి, హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. స్టేట్ లెవెల్లో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. హైదరాబాద్ లెవెల్లో మనం వేస్టేజీని తగ్గించుకోవాలి. 55% పోతుంది. అవును. అది ఆ వేస్టేజీని తగ్గించుకున్నప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కావాల్సిన వాళ్ళకి అందరికీ సప్లై చేయొచ్చు. అది ఇమ్మీడియట్గా చేయాల్సిన యాక్షన్. రెండవది, మనకు ఇంత డ్రైనేజ్ వేస్ట్ వాటర్ వస్తుంది, దాన్ని ట్రీట్ చేసి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. దానివల్ల ఏంటంటే మనం తెచ్చుకున్న వాటర్ మొత్తంలో 70% మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒకటి, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. 2, మనకు గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకోవచ్చు. మిగతా వాటికి వదిలేసేయండి. ఇవి 2 అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి చేయొచ్చు.
Right. ఇవి పట్టణాలలో. Right. పల్లెటూళ్ళలో మన ట్రెడిషనల్గా ఉండేది చూడండి, ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు బట్టి ఇంత ఆయకట్టు ఉండాలి, ఈ దీనికి ఇంత అని. అవును, ఆ limited. పద్ధతి ఇప్పుడు రావాలి. రైట్ రామచంద్ర గారు మీ సజెషన్ ఏంటి? బ్రీఫ్. పూర్ పీపుల్ కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ముందు నివారించాలి ఫస్ట్ ఇమ్మీడియట్. టాప్ మోస్ట్ ప్రియారిటీ. మీరు ఏం చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు, ఇది ఇది అసలు సమస్య కాదు. ఆ చిత్తశుద్ధి ఇప్పుడు కనిపిస్తుందా? అది కనిపించకపోతే బయట ఇంకెన్ని మాట్లాడినా. రైట్ రామచంద్ర గారు థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్ మేము ఈసారి మేమున్న బిల్డింగ్లో అమీర్పేటలో గ్రౌండ్ వాటర్ దీనికి కూడా మీటర్స్ పెట్టింది అపార్ట్మెంట్ అసోసియేషన్. వెరీ గుడ్. నేను 10 years ముందు నుంచి మాట్లాడుతున్నా. మనకి ఇప్పటికి కూడా 80% రిక్వైర్మెంట్ మన గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడుతుంది అవును, అపార్ట్మెంట్స్లో. అవును. సో ప్రతి అపార్ట్మెంట్లోనూ వచ్చే సీజన్కైనా మీటర్స్ పెట్టించుకునేటువంటి రైట్ రామచంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారెడ్డి గారు, జీవానంద రెడ్డి గారు అండ్ పద్మనారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఈ చర్చలో పాల్గొన్నందుకు. అయితే చాలా అలార్మింగ్గా ఉంది, ప్రమాద గంటికలు మోగుతున్నాయి తాగునీటికి సంబంధించి. సాగునీరు ఒక సంవత్సరం లేకపోయినా ఎలాగోలాగా బతికేయచ్చు, ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది కాబట్టి బియ్యం ఉడకబెట్టుకుని తినొచ్చు. కానీ నీరు లేకపోతే, ఉడకబెట్టుకోవడానికి నీళ్లు కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైన సూచనలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రానికి, మన ఇళ్ల ముందుకు కూడా నీళ్ల ట్రైన్లు రావాల్సిన అవసరం లేకుండా ఉండాలి. రైళ్లలో నీళ్లు తెచ్చుకుని అది వచ్చేదాకా ఎదురు చూపులు చూసి అలాంటి దౌర్భాగ్యమైన బతుకు రాకుండా ఉండాలంటే ఈ క్షణం నుంచే సేవ్ వాటర్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.